హ్యాపీ భారత్! హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్! రిచ్ భారత్! సో, ఈరోజు మనం మొబైల్ నంబర్ గురించి తెలుసుకోబోతున్నాం. నీ పనులన్నీ కాకపోవడానికి నీ మొబైల్ నంబర్ అనే విషయం నీకెట్లా తెలుస్తది? మీ మొబైల్ నంబర్‌లో ఒక నంబర్ ఇదిగోండి 2 సార్ల కన్నా ఎక్కువ రిపీట్ అయిందనుకోండి. మీ మొబైల్ నంబర్‌లో 8, 8, 8 ఇట్లా రిపీట్ అయిపోయిందనుకోండి. స్టార్టింగ్‌లనా, ఎండింగ్‌లనా, మధ్యలనా ఇట్లా 3 సార్లు వచ్చిందనుకోండి. ఇట్లా 3 సార్లొచ్చినా, 4 సార్లొచ్చినా, 5 సార్లొచ్చినా మీ మొబైల్ నంబరు నెగెటివ్‌లో ఉంది. పనులు సక్కగా చెయ్యది. నీ బిజినెస్‌లు సక్సెస్ కావు. అసలు 8 అనేది ఏంటిది? శని. 8 అనేది శని. మరి ఈ శని ఏంటిది? బాగా హార్డ్ వర్క్ ఇస్తది. అసలు మనీ రావాలంటే కష్టపడకుండా మనీ ఇచ్చే ప్రసక్తే లేదు శని నంబర్. మీ మొబైల్ నంబర్‌లో ఒక్కసారొస్తే ఏం కాదు కానీ, 2 సార్లొచ్చినా ఓకే. ఓకే. కానీ మూడోసారి వస్తే మాత్రం నాట్ ఓకే. టూ మచ్ ఇంటెలిజెంట్ ఈజ్ వెరీ డేంజర్ అన్నట్టు అతి సర్వత్రా వర్జ్యతే. అతి ఏదైనా సరే పాజిటివ్ గాదు నెగెటివ్ అయిపోతది. నెగెటివ్ కష్టాల కడలి. అసలు మీ అప్పులు పెరిగిపోతాయి. ఉన్న ఆస్తి కరిగిపోతది. కేసులవుతాయి. ఒకదాని మీద ఒకటి ఒక కష్టం వచ్చిందంటే ఇంకోటొస్తది. 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 కష్టపడుతూనే ఉండాలింక. ఫ్యాన్సీ నంబర్స్ ఆర్ నాట్ లక్కీ నంబర్స్. ఎండింగ్‌లో ఇగో 8, 8, 8, 8, 8 ఈ 10 నంబర్‌లయినాయనుకోండి ఇగ. ఇక్కడ 4 నంబర్లు 8, 8, 8, 8 ఇట్లా వచ్చినా ప్రమాదమే. ఎండింగ్‌లో అయితే ఇంకా ప్రమాదం. ఎండింగ్ 8 చాలా ప్రమాదము. కష్టాల కడలి. స్టార్టింగు ఇబ్బంది ఏం లేదు. స్టార్టింగ్ 7 ఉన్నా, 8 ఉన్నా, 9 ఉన్నా, 6 ఉన్నా ఏమి ఇబ్బంది లేదు. ఎండింగ్ సినిమా ఎండింగ్‌ని బట్టే హిట్ అయితదా? ఫట్ అయితదా? ఎండింగ్‌లో ఒక 8 ఉన్నా ప్రమాదమే. 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, 7 ఉన్నా ఈ ఎండింగ్ 8లు చాలా చాలా ప్రమాదం. మళ్ళీ టోటల్ సంఖ్య అది మొత్తం కూడితే 44 వచ్చినా, 53 వచ్చినా, 62 వచ్చినా, 26 వచ్చినా, 35 వచ్చినా, 53 వచ్చినా ఇవన్నీ గూడా 8 నంబర్‌కే. కష్టం, 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 నష్టం, 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 పరువు నష్టం, ప్రతీది నష్టం. మీ మొబైల్ నంబర్ ఎండింగ్ 8 ఉన్నా చూడండి 3 సార్లున్నా, 4 సార్లున్నా, 5 సార్లున్నా ఇంకా జస్ట్ డయల్‌కి చూడండి. జస్ట్ డయల్ అండి 8, 8, 10 సార్లు ఉంటది. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో అంటే 8 ఎక్కువ రావడం అంటే సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రెస్. 10 సంఖ్యలు 8 నంబర్‌లో ఉంటాయి. ప్రతిరోజు 24 గంటలు వీళ్ళకు సమస్యల గురించే ఫోన్ చేస్తారు. ఇది ఇప్పటివరకు ముగ్గురు సీఈఓలు వాడిండ్రు. ఆల్రెడీ ముగ్గురికి ముగ్గురో, ఇద్దరికి ఇద్దరో ఏదో ఒక రోగంతో చచ్చిపోయారు. లాస్ట్‌కి ఇది వచ్చి జస్ట్ డయల్ దగ్గరికొచ్చింది. ఈ ఈ 8 నంబర్ ఎక్కువ రిపీట్ అయితే మీ పైన శని ప్రభావం ఎక్కువ పడుతుంది. ఇంకొక నంబర్ బాగా ఇంపార్ట్ చేస్తది. ఇది 7 అనేది కేతువు. ఇది తలకాయ లేని పని చేస్తది. ఇంకో విషయం ఏందంటే 7 నంబర్ వచ్చింది కదా! ఈ 7 నంబర్‌లు ఎక్కువైనా సరే 3 సార్లు, 4 సార్లు ఇట్లా అయిందే మోసపోతాం మనం. ఈజీగా మోసపోతాం. అసలు ఇట్లాంటి వాళ్ళు వ్యాపారం చేయలేరిగ. తర్వాత ఇంకోటి వ్యాపారాలే మోసపోవడం కాదు 7 నంబర్ అంటే. 7 నంబర్ అంటే స్పిరిచ్యువల్ నంబర్. 7 నంబర్ అంటే వైరాగ్యం నంబరు. 7 నంబర్ అంటే యోగి నంబరు. అంతే హరహర మహాదేవ నంబరు ఇంకా. సో, అందుకోసమే భార్యకు, భర్తకు తగాదలవుతే విడిపోతారు. గల్లీలో ఒకరు, ఢిల్లీలో ఒకరు ఉంటారు. 7 నంబర్లు ఎక్కువ ఇగో 3 సార్లు ఉన్నప్పుడు, 4 సార్లు ఉన్నప్పుడు అట్లా. ఒక్కొక్కసారి 7 నంబర్ 2 సార్లు వచ్చినా గాని మోసపోతాం మనం. అర్థమైందా? సో, అందుకోసమే ఈ 7 నంబర్ ఇంకా 3 సార్లు అయిందనుకో ఇంకా మోసపోతావు. 4 సార్లు ఇంకా 5 సార్లు ఇంక పోతూనే ఉంటది. జీరో అయిపోతది నీ లైఫ్. 7 నంబర్ ఇంకా రిపీట్ అయితుంటే విడాకులు జరుగుతాయి. భర్త చనిపోవడమో, భార్య చనిపోవడమో ఇదంతా 7 నంబర్ యొక్క ప్రభావం అనే విషయం నీకు తెలవదు. తర్వాత తలకాయ లేని పనులు అంటూ మర్డర్ కేసులు ఇరుక్కోవడము, ఆత్మహత్య చేసుకోవడము, లేనిపోని వ్యవహారాల్లో నువ్వు ఫస్ట్ ఉంటావు. సో, 7 అంటే ఇగో 7, 7, 7 10 డిజిట్లు ఉన్నప్పుడు ఎండింగ్‌లో ఇట్లా 7, 7 ఉన్నా, మధ్యలో 7, 7 ఉన్నా, మొదట్లో 7, 7 ఉన్నా ఇవి ఏవి మంచివి కావు.
అలానే కాకుండా ఇప్పుడు 77 అనేది 4 సార్లు వచ్చింది. 7777 ఇట్లా. ఎండింగ్ 7 అసలు మోస్ట్ డేంజర్. ఇట్లా ఫ్యాన్సీ నంబర్స్ అని తీసుకొని పరిషాన్ కాకండి మీరు. ఇది మొత్తం టోటల్ కూడి 34 నంబర్ వచ్చినా, 43 నంబర్ వచ్చినా అసలు మామూలుగా ఉండదు ఇక. 52 నాది నంబరే. అసలు ఎట్లుంటదో చూడండి నా మొబైల్ నంబరు. ఫస్ట్‌ల 9346991263 ఇది 52 నంబరు. అసలు వైరాగ్యం, విడాకులు జరిగింది. మీ మొబైల్ నంబర్ కూడా 52 నంబర్ అంటే ఖచ్చితంగా మీరు భార్య నుంచి, భర్త నుంచి విడాకులను పొందుతారు, దూరమైన ఉంటారు. లేకపోతే మీ వృత్తి వ్యాపారాల్లో కూడా విడిపోతారు. అది మొబైల్ నంబర్‌లలో చాలా చాలా డేంజర్ మొబైల్ నంబరు. ఇంకోటి తెలుసుకోబోతున్నాను. ఒక్కసారి ఉంటే బాగుంటది. 2 సార్లు ఉంటే బాగుంటది. ఒక్కసారి లేదా 2 సార్లు రైట్ 4 నంబర్. ఇట్లా ప్రతిసారి మీకు నష్టం. 4 అంటే ఎవరు? రాహువు. రాహువు అంటే ఏంటిది? ఈ భౌతిక ప్రపంచం మొత్తం కార్లు, బిల్డింగులు అంతా భౌతిక ప్రపంచం. 7 అంటే ఏంటిది? కేతువు స్పిరిచువలిజం. ఈ 4 నంబరు ఎక్కువైనా కొద్దీ మీకు డబ్బు వచ్చినా ప్రశాంతత ఉండదు. కోర్టు కేసులు మరియు పోలీస్ స్టేషన్ కేసులు, ఇక బ్యాంక్ కరప్ట్ అని, మోసం చేసినారని మీ జీవితం మీద మీకు పడుతుంటది. మీరెప్పుడు జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే డబ్బు వచ్చినా ప్రశాంతంగా ఉండదు. ఆ డబ్బు వల్లే నీ జీవితం ఖరాబ్ అయిపోతది ఇంకా. అంటే కొందరి డబ్బు రావడం వల్ల కొందరి జీవితాలు బాగుపడితే, నీకు ఈ డబ్బు విపరీతంగా వచ్చి దొంగగానో, లంగగానో ఒక ముద్రగా తయారైపోతుంది నీకు జీవితంలో. ఎండింగ్‌లో 4 ఉన్నా, ఇట్లా 44 ఉన్నా, 444 ఉన్నా, ఇట్లా ఏదైనా సరే మీ జీవితంలో ఈ 4 రావడం వల్ల ఎండింగ్‌లో చాలా సమస్యలు క్రియేట్ అవుతది. అదేవిధంగా టోటల్ మీ మొబైల్ నంబర్ 49 వచ్చినా, 58 వచ్చినా ఇవన్నీ కూడా నీకు ఇబ్బంది చేసేదే. ఇవన్నీ డెత్ నంబర్స్ అంటే చావు కబుర్లు తీసుకొస్తాయి. లేదంటే మిమ్మల్ని చంపేస్తాయి. ఆత్మహత్య చేయిస్తాయి. ఎండింగ్‌లో ఉండకూడదు. అంటే చివర్లో ఉండకూడదు. కోటల చుట్టూ తిరుగుతావు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు. యాక్సిడెంట్ పాలవుతావు నువ్వు. అది ఎక్సలెంట్ ఉంటదా? వెరీ గుడ్ ఉంటదా? గుడ్ ఉంటదా? నార్మల్ ఉంటదా? బ్యాడ్ ఉంటదా? వెరీ బ్యాడ్ ఉంటదా? ఈ 6 కేటగిరీలు మీకు తెలవదు. అందుకోసమే ఒక మొబైల్ నంబర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటేనే మేమే ఇప్పిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో గానీ, భారతదేశంలో గానీ, ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా గానీ మేము ఆన్‌లైన్‌లో మీకు మొబైల్ నంబర్‌లు ప్రొవైడ్ చేస్తున్నాము. 3 నంబర్ అనేది చాలా 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 మంచి నంబరు. అదృష్టమైన నంబర్. చాలా చాలా మంచిది. అదృష్టమైన నంబరు. ఈ 3 నంబరు మీ జీవితంలో అదృష్టాన్ని ఇస్తా అని చెప్పాను గదా! ఈ 3 నంబర్ మీ జీవితంలో 3 సార్లు వచ్చిందనుకోండి, మీరు అప్పుల పాలు అవ్వడం 100% గ్యారంటీ. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, భజ గోవిందం గోవిందా గోవింద. నువ్వు అప్పు ఇచ్చావు గదా! అవి రావు. ఆర్థిక ఇబ్బంది చేస్తది. రోడ్డు మీద పడేస్తది. కారు, ఇల్లు అన్నీ అమ్ముకొని భార్యాభర్తలు, పిల్లలు అంతా రోడ్డు మీద పడతారు. ఫైనాన్షియల్ క్రైసిస్ ఇది ప్రమాదంలోకి నెట్టేస్తదనే విషయం నీకు తెలవదు. మీది ఎక్సలెంట్ ఉందా? వెరీ గుడ్ ఉందా? గుడ్ ఉందా? నార్మల్ ఉందా? బ్యాడ్ ఉందా? వెరీ బ్యాడ్ ఉందా? నీకు తెలవదు కదా! తెలవనప్పుడు తెడ్డేలింగం. అరే! గురువుగారు చెప్పినట్టు నేను 46 నంబర్ తీసుకున్నా. నేనెందుకు కోటీశ్వరుడు కావట్లేదు అంటే ఎందుకు అవుతావు నువ్వు? వెరీ బ్యాడ్ నంబర్ తీసుకున్నావు. మీ సాలరీ వచ్చేసింది. వచ్చేసి మళ్ళీ 5, 6 రోజులలోనే మీ సాలరీ ఎంత అయిపోతది? నెల రోజుల్లాగా అప్పుల పాలవుతున్నావు. దీనికి కారణం నీ జాతకం బాగుంది. నీ భార్య బాగుంది. నువ్వు బాగున్నావు. నీ ప్రొఫెషన్‌లో అన్నీ బాగానే ఉన్నాయి. మరెందుకు ఇట్లా అయితుంది? నువ్వు పీజీలు, పీహెచ్‌డీలు అన్నీ చేస్తవి మంచిగా. నాకన్నా ఎక్కువ. కానీ ఒక్క మొబైల్ నంబర్ నేను ఇంత డిసైడ్ చేస్తాననే విషయం నీకు లాస్ట్‌కు నా వీడియో చూసిన తర్వాత నమ్మబుద్ధి కాదు. ఇవన్నీ అయితదా? నేను కష్టపడతలేనా? తప్పకుండా మీ జీవితంలో లక్కీ మొబైల్ నంబర్ అనేది చాలా విశేషంగా ఈ కలియుగంలో, ఈ ఏఐ యుగంలో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో, గమనిస్తే యోగం. ఇది లక్కీ మొబైల్ నంబర్ ఉంటుంది అనేది ఒకటి నువ్వు గమనించాలి. గమనించలేవు. ఇది రోగం. నువ్వు మేధావి కదా! అసలు పట్టించుకోవు ఇట్లాంటియి. వాడు లక్కీ మొబైల్ నంబర్ తీసుకుంటే ఇట్లా అయితదా, అట్లా అయితదా అని నువ్వు తృణప్రాయంగా తీసేస్తున్నావు గదా! నువ్వు గమనించలేవు. అందుకని రోగం నీ జీవితం. రోగం అంటే ఏంది? నష్టాలు, కష్టాలు, అపజయాలు. ఆ లక్కీ మొబైల్ నంబర్ మీ జీవితంలో 60 సంవత్సరాలు సంపాదించేది 40 సంవత్సరాలు సంపాదిస్తావు. 100 సంవత్సరాలు సంపాదించేది 6 నెలలు సంపాదిస్తావు.
ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీ జీవితంలో మొబైల్ నంబర్ ఏం పని చేస్తదిరా బాయ్ అని అనుకోకు. అదే పని చేస్తుంది మీ జీవితం. అయితే మనకు ప్రతి నెల కూడా మనీ పవర్ క్లాస్ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఆగస్ట్ నెలలో డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. ముందుగానే 15 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి మనకు సీట్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. చాలా తక్కువ స్పేసే ఉంటది ఆఫీస్‌ల. ఖచ్చితంగా డైరెక్ట్ క్లాసు ఉదయము 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. మీరు తొందరగా వివరాలు తెలుసుకొని మీరు మీ సీట్‌ని బుక్ జేసుకోండి. ఇక బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ 2026 మనకు ఆగస్టు 19వ తారీఖు జరుగుతుంది. ఆల్రెడీ వాటికి గూడా బుకింగ్ అయిపోయినాయి ఆల్రెడీ. సో, ఎవరైతే 1, 10 తారీఖులలో ఆన్‌లైన్‌లో చేసుకున్న వాళ్ళకు గూడా మనకు అవకాశాలున్నాయి. రిజిస్ట్రేషన్ జేసుకోండి. ఇక వేదిక్ న్యూమరాలజీ క్లాసెస్ కూడా మనము సూపర్ కోడ్‌లా స్టార్ట్ జేస్తాం. పామిస్ట్రీ అండ్ యోగా క్లాసెస్ కూడా. తర్వాత ఆరోగ్య యాత్ర మీ ప్రాంతంలో స్కూల్‌లో గాని, కాలేజీల్లో గాని, మీ అపార్ట్మెంట్‌లో గాని కనీసం ఒక 1000 మంది ఉంటే ఖచ్చితంగా నేను మీ దగ్గరికే వస్తాను. ఫ్రీగా చేస్తాను. సో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకేనా? ఆరోగ్య విద్య, ఆరోగ్య యాత్ర, ఆరోగ్యమే మహాభాగ్యం. థాంక్ యూ సో మచ్.